హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయంలో దీపావళి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 6 రోజుల పాటు జరిగే దీపావళి మహోత్సవాలు ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లను చేసినట్టు చెప్పారు. ధన్ తెరాస్ నుంచి ప్రారంభమైన దీపావళి మహోత్సవాలు బాయి దూజ్ వరకు కొనసాగుతాయన్నారు. ఇప్పటికే దీపావళి మహోత్సవాల్లో హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు అందజేశామన్నారు. ఈ నెల 20వ తేదీన దీపావళి పండుగను పురస్కరించుకుని రాత్రి 7 గంటలకు మహాహారతి అనంతరం ప్రజలకు అమ్మవారికి దర్శనం అనుమతించిందని క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని అన్నారు. అమ్మవారి ఖజానాను సోమవారం సాయంత్రం 7 గంటల నుంచి బుధవారం వరకు భక్తులకు అందజేస్తామన్నారు. నమస్కార్. దీపావళి పండుగ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో జరుగుతుంది. అయితే అందరూ కూడా దర్శనానికి వచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం పొంది అమ్మవారి దగ్గర నుంచి ఇక్కడ దీపావళి రోజున ఏదైతే ఖజానా ఇవ్వడం జరుగుతుందో అది అందరూ కూడా ఒక క్యూతో పాటు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఖజానా తీసుకుపోవాలని కోరుతున్నాము. అలాగే 6 రోజుల పాటు ఈ దీపావళి పండుగ చాలా ఘనంగా జరుగుతుందండి. నిన్న ధనత్రయోదశి నుంచి మొదలైన పండుగ 23వ తేదీ భాయి దూజ్ వరకు జరుగుతుంది. కావున అందరితోటి మనవి ఒక క్యూ పద్ధతిలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రసాదము, అమ్మవారి ఆశీర్వాదము, అలాగే అమ్మవారి ఖజానా ఏదైతే రేపు సాయంత్రం 7 గంటలకు ఆరతి అయిన తర్వాత నుంచి ఇవ్వడం జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి ఆ ఖజానా తీసుకుపోవాలని కోరుతున్నాము. అలాగే అందరికీ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం తరపున దీపావళి శుభాకాంక్షలు.